ఓం శాంతి. బాబా చెప్తున్నారు 15/2/24. మధురమైన పిల్లలు, ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. బాబాకు ముళ్ళపైన ప్రేమ ఉంది, అలాగే పుష్పాలపైన ప్రేమ ఉంది. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేందుకే వారు కృషి చేస్తారు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఏ పిల్లల్లో జ్ఞానధారణ ఉంటుందో వారి గుర్తులను వినిపించండి. జవాబు: వారు అద్భుతం చేసి చూపిస్తారు. వారు తమ మరియు ఇతరుల కళ్యాణం చెయ్యకుండా ఉండలేరు. బాణం తగిలితే నష్టమోహిలుగా అయ్యి ఆత్మీక సేవలో నిమగ్నమైపోతారు. వారి స్థితి ఏకీరసముగా స్థిరముగా ఉంటుంది. ఎప్పుడూ ఏ తెలివి తక్కువ పనిని వారు చెయ్యరు. ఎవరికి దుఃఖమునివ్వరు. అవగుణాల రూపీ ముళ్ళను తొలగిస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. బాబా పెద్ద లివర్ గడియారం వంటి వారని పిల్లలకు తెలుసు. పూర్తిగా ఖచ్చితమైన సమయంలో ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేందుకు వారు వస్తారు. ఒక్క క్షణం కూడా ఎక్కువ తక్కువ అవ్వచాలదు. కొద్దిగా కూడా తేడా ఏర్పడచాలదు. ఈ సమయంలో ఇది కలియుగి ముళ్ళ అడవి అని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. కావున పుష్పాలుగా తయారయ్యే వారికి తాము పుష్పాలుగా అవుతున్నాము అన్నది అనుభవం అవ్వాలి. మొదట మనమందరము ముళ్ళల్లా ఉండేవారము. కొందరు చిన్న ముళ్ళులాగా, కొందరు పెద్ద ముళ్ళులాగా ఉండేవారు. కొందరు చాలా దుఃఖాన్ని ఇస్తారు, కొందరు తక్కువ దుఃఖాన్ని ఇస్తారు. తండ్రికైతే అందరిపైన ప్రేమ ఉంది. ముళ్ళపైన ప్రేమ ఉంది, పుష్పాలపైన ప్రేమ ఉంది అన్న గాయనం కూడా ఉంది. మొదట ఎవరిపైన ప్రేమ ఉంది? తప్పకుండా ముళ్ళపైనే ప్రేమ ఉంటుంది. ఎంతో ప్రేమ ఉంది. కావునే కష్టపడి వారిని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తారు. ముళ్ళ ప్రపంచంలోకి వారు వస్తారు. ఇందులో సర్వవ్యాపి విషయం ఉండచాలదు. ఒక్కరి మహిమయే జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఆత్మ మహిమయే జరుగుతుంది. ఆత్మ శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. శ్రేష్టాచారిగాను ఆత్మీయ అవుతుంది, భ్రష్టాచారిగాను ఆత్మీయ అవుతుంది. ఆత్మ శరీరాన్ని ధారణ చేసి ఎటువంటి కర్మలు చేస్తుందో దాని అనుసారంగా ఇతడు కుకర్ముడు లేక ఇతడు సుకర్ముడు అని అంటారు కదా. ఆత్మ చేసిన కర్మలను బట్టే పాపాత్మ పుణ్యాత్మ, అదే మంచి చెడు అనేది వస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, లేక ఇతడు సుకర్ముడు అని అంటారంటే ఇతడు దుఃఖాన్ని ఇచ్చేవాడు, లేకపోతే ఇతడు సుఖాన్ని ఇచ్చేవాడు అని అంటారు. ఆత్మయే మంచి లేక చెడు కర్మలు చేస్తుంది. సత్యుగి దైవీ పుష్పంగా ఉన్నానా, లేక కలియుగి అసురి ముళ్ళులాగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సత్యుగం ఎక్కడా, కలియుగం ఎక్కడా, దేవతలు ఎక్కడా, అసురులు ఎక్కడా? ఎంతో తేడా ఉంది కదా. ముళ్ళగా ఎవరైతే ఉంటారో వారు స్వయాన్ని పుష్పాలుగా పిలుచుకోలేరు. పుష్పాలుగా సత్యయుగంలోనే ఉంటారు, కానీ కలియుగంలో ఉండరు. ఇది సంగమ యుగము అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. టీచర్ పాఠం చెబుతారు, దానిని రిపేర్ చేసి మళ్ళీ చెప్పడం పిల్లల పని. మీరు పుష్పంగా అవ్వాలనుకుంటే స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు పుష్పంగా తయారు చేసి పరంపిత పరమాత్మను స్మృతి చేయండి.
తద్వారా మీ అవగుణాలు తొలగిపోతాయి మరియు మీరు సతో ప్రధానంగా అయిపోతారు. బాబా వ్యాసమును ఇస్తారు. దానిని సరిదిద్ది ముద్రించడం పిల్లల పని. వాటిని చూసి మనుషులందరూ చింతనలో పడాలి. ఇది చదువు. బాబా మీచే అనంతమైన చరిత్ర మరియు భూగోళములను చదివిస్తారు. ఆ స్కూల్లో పాత ప్రపంచ చరిత్ర భూగోళాలను చదివిస్తారు. కొత్త ప్రపంచ చరిత్ర భూగోళములను గూర్చి ఎవరికీ తెలియదు. కావున ఇది చదువు మరియు అర్థం చేయించడం కూడా ఏవైనా అశుద్ధమైన పనులు చేయించడం అవివేకము. దుఃఖాన్నిచ్చే ఈ వికారీ పనులు చెయ్యకూడదని అర్థం చేయించడం జరుగుతుంది. దుఃఖహర్త సుఖకర్త అని తండ్రికి మహిమ ఉంది కదా. ఇక్కడ మీరు కూడా నేర్చుకుంటున్నారు. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు, ఎల్లప్పుడూ సుఖమునే ఇస్తూ ఉండండి అని బాబా శిక్షణ ఇస్తున్నారు. ఈ స్థితి అంత తొందరగా ఏమీ తయారవ్వదు. ఒక్క క్షణంలో తండ్రి వారసత్వమునైతే తీసుకోవచ్చు, కానీ అర్హులుగా అవ్వడంలో కదా, ఒక్క క్షణంలో వారసత్వాన్ని అయితే తీసుకోవచ్చు, కానీ అర్హులుగా అవ్వడంలో అయితే సమయం పడుతుంది. స్వర్గ రాజ్యాధికారము అనంతమైన తండ్రి వారసత్వం అని భావిస్తారు. పారలౌకిక తండ్రి నుండి భారతదేశానికి విశ్వ రాజ్యాధికారం లభించింది అని కూడా మీరు భావిస్తారు. బాబా చెప్తారు, మీరందరూ విశ్వాధిపతులుగా ఉండేవారు. పిల్లలైన మీకు లోపల ఈ సంతోషం ఉండాలి. ఇది నిన్నటి విషయము. అప్పుడు మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు. మనుషులు లక్షలాది సంవత్సరాలు అని అనేస్తారు. ఒక్కొక్క యుగం ఆయువు లక్షల సంవత్సరాలని అనడం ఎక్కడ? మొత్తం కల్పమంతటికి 5000 సంవత్సరాల ఆయువు ఎక్కడ? ఎంతో తేడా ఉంది కదా. జ్ఞానసాగరుడు ఒక్క అనంతమైన తండ్రి. వారి నుండి దైవీ గుణాలను ధారణ చేయాలి. ఈ ప్రపంచ మనుషులు రోజు రోజుకు తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఎక్కువగా అవగుణాలే నేర్చుకుంటూ ఉంటారు. ఇంతకు ముందు ఇంత లంచగొండితనము, కల్తీలు, భ్రష్టాచారము ఉండేది కాదు. ఇప్పుడు పెరిగిపోతోంది. ఇప్పుడు మీరు తండ్రి స్మృతి శక్తితో సతో ప్రధానులుగా అయిపోతున్నారు. ఏ విధంగానైతే దిగుతున్నారో అదే విధంగా మళ్ళీ పైకెక్కాలి. మొదట తండ్రి లభిస్తారన్న సంతోషం ఉంటుంది కదా. ఫస్ట్ ఎవరు లభిస్తారు? తండ్రి లభించారనే సంతోషం అయితే ఉంది కదా. కనెక్షన్ కలిసాక ఇక స్మృతి యాత్రను చేయాలి కదా. కనెక్షన్ కలిపాక ఏమవ్వాలి? స్మృతి యాత్ర చేయాలక్కర్లేదా? ఎవరైతే ఎక్కువ భక్తిని చేసి ఉంటారో వారి స్మృతి యాత్ర ఎక్కువగా ఉంటుంది. బాబా స్మృతి నిలవడం లేదు అని చాలామంది పిల్లలు అంటారు. భక్తిలో కూడా అలా అవుతుంది. కథను వినేందుకు కూర్చున్నప్పుడు బుద్ధి ఏమవుతూ ఉంటుంది? అటు ఇటు పరిగెడుతుంది. వినిపించేవారు చూస్తూ ఉంటారు. మళ్ళీ ఉన్నట్లుండి నేను ఏం వినిపించాను అని అడిగితే తెల్లమొహం వేస్తారు కదా. కథ చూడండి, భక్తి మార్గంలో కూడా కథ చెప్పడానికి ఎవరైనా వచ్చేవారు అనుకోండి, పూర్వం రోజుల్లో అయితే, ఇప్పుడైతే లేదు. హరిదాస్ గారని, హరికథని, బుర్రకథని, ఇదని అదని వచ్చేవారు. అప్పుడు ఆయన చెప్పే కథ వింటూ వింటూ వీళ్ళు ఏం చేసేవారు? వినేవాళ్ళు బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉండేది. వీళ్ళ కింద వాళ్ళు బుద్ధి పరిగెట్టడం, పైన స్టేజ్ మీద ఉండే ఆయన గమనించేవారు. అప్పుడు ఉన్నట్లుండి ఏం చేసేవారు? ఎక్కడి వరకు చెప్పాను అని అడిగేవారు కదా, ఎక్కడి వరకు వినిపించాను అని.
అంతే. వీళ్ళు అలా ఆలోచనలో పడేవారు. ఎంతవరకు వినిపించారు అంటే వింటే కదా వినిపించారు. వింటూ ఉంటే అది ఎంతవరకు అయిందో తెలుస్తుంది. అసలు బుద్ధి అక్కడ లేకపోతే ఇంకా అది ఎంతవరకు అయిందో ఎలా తెలుస్తుంది మరి కదా. ఇది కూడా అంతే. బాబా చెప్పే జ్ఞానం మనం వింటేనే అర్థమవుతుంది. ఎక్కడ బాబా ఏం చెప్పారో, ఎలా అవ్వమని చెప్పారో, ఏ రకంగా మనం తయారవ్వాలో అనేది. వినకపోతే ఇంకేం అర్థమవుతుంది. కొందరైతే వెంటనే చెప్పేస్తారు. అందరూ ఒకే విధంగా ఉండరు కదా. ఎక్కడ కూర్చుని ఉన్నా కానీ ధారణ ఏమీ లేదు. ధారణ ఉన్నట్లయితే అద్భుతం చేసి చూపిస్తారు. బాబా చెప్తారు, వారు తమ మరియు ఇతరుల కళ్యాణం చెయ్యకుండా ఉండలేరు. ధారణ చేసే ఆత్మలు స్వకళ్యాణము చేస్తారు, ఇతరుల కళ్యాణం చేస్తారు. ఎవరికైనా తమ ఇంట్లో ఎంతో సుఖం ఉన్నా, మహల్లు, మోటార్లు మొదలైనవి ఉన్నా, ఒక్కసారి బాణం తగిలితే నేను ఇక ఆత్మీక సేవ చేయాలనుకుంటున్నానని తమ భర్తతో అంటారు. కానీ మాయ చాలా శక్తివంతమైంది, అది చెయ్యనివ్వదు. మోహం ఉంటుంది కదా. ఇన్ని మహాళ్ళను, ఇంతటి సుఖమును ఎలా వదులుతారు? అరే, మొదట ఎంతోమంది పరిగెత్తారు కదా. గొప్ప గొప్ప లక్షాధికారులు, కోటీశ్వర్ల ఇంటి వాళ్ళు కూడా అన్నీ వదిలి వచ్చేశారు. ఇది వారి భాగ్యాన్ని చూపిస్తుంది. వాటిని వదిలేంతటి శక్తి వారికి లేదు. రావణ్ణి సంఖ్యలలో చిక్కుకుపోయి ఉన్నారు అని చెప్తున్నారు బాబా కదా. పాదిలో అయితే కోటీశ్వర్లు, లక్షాధికారులు వాళ్ళు ఇళ్లను అన్నీ వదిలేసి వచ్చేశారు. ఇది వారి భాగ్యాన్ని చూపిస్తుంది కదా. వాటిని వదిలేంతటి శక్తి వారికి లేదు. రావణ సంఖ్యలు ఏం చేస్తూ ఉంటాయి, మళ్ళీ లాగేస్తూ ఉంటాయి. బాబా అంటారు, ఇవి బుద్ధి సంఖ్యలు. అరే, మీరు విశ్వాధిపతులుగా, పుణ్యాత్మలుగా అవుతారు. 21 జన్మలు మీరు ఎప్పుడు రోగగ్రస్తులుగా అవ్వరు అని బాబా గ్యారంటీ ఇస్తున్నారు. 21 జన్మలు సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీరు పతి వద్దే ఉండండి. కేవలం పవిత్రంగా అయ్యి పవిత్రంగా తయారు చేసేందుకు అనుమతిని తీసుకోండి. తండ్రిని స్మృతి చేయడం మీ బాధ్యత కదా. మన బాధ్యత ఏంటి? బాబాని స్మృతి చేయడం. తద్వారా మీకు అపారమైన సుఖం లభిస్తుంది కదా. గృహస్థుల్లో ఉండండి, అన్నీ సంభాళించండి, మీరు తయారవ్వండి, వాళ్ళని కూడా తయారు చేయండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, తద్వారా మీకు అపారమైన సుఖం లభిస్తుంది. స్మృతి చేస్తూ చేస్తూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. ఇది ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయము. శరీరంపై ఏ నమ్మకము లేదు. థ్యాంక్స్ బాబా కదా. శరీరం పైన ఏ నమ్మకము లేదు. తండ్రికి చెందిన వారిగా అయిపోండి. వారి వంటి ప్రియమైన వస్తువు ఇంకేదీ లేదు కదా. శరీరం పైన ఎటువంటి నమ్మకం లేదు కదా. ఎప్పుడు సమాప్తమైపోతుంది. అందుకనే అన్నీ ఉండి బాగున్నప్పుడు ఏం చేయండి, భగవంతుడికి చెందిన వారిగా అయిపోండి కదా. వాయిదాలు వేయకండి. ఈలోగా శరీరం నుంచి ఆత్మ వేరైపోతే మనం ఏమి కూడా చేయలేం. బాబా చెప్తున్నారు, తండ్రి విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. ఎంత కావాలనుకుంటే అంత సతో ప్రధానులుగా అవ్వండి అని వారు అంటారు. మీరు అపారమైన సుఖాలను చూస్తారు. బాబా స్వర్గద్వారాలను ఈ నారీమణుల ద్వారా తెరిపిస్తారు. మాతలపైనే జ్ఞాన కలశాన్ని పెట్టడం జరుగుతుంది. బాబా మాతల్నే ట్రస్టీలుగా చేశారు. బాబా మాతల్ని ఎలా తయారు చేశారు? ట్రస్టీలుగా చేశారు. బాబా చెప్తున్నారు, అంతటినీ మాతలైన మీరే సంభాళించండి అని అన్నారు. ఇతడి ద్వారా కలశాన్ని పెట్టారు కదా. అంటే మాతల్ని సంభాళించండి అన్నారు. సంభాళించి అన్నీ ఎవరికి చెప్పాలి? లెక్కలు బాబాకి చెప్పాలి, అక్కర్లేద్దా కదా. మమ్మల్ని సంభాళించమన్నారు కదా. మాదే అధికారం అని అయితే అనుకోవడానికైతే ఛాన్స్ లేదు. ఎవరివైనా సరే ప్రతి దానికి లెక్కలు ఎవరికి చెప్పాలి? బాబాకు చెప్పాలి. బాబా చెప్తారు, దానికి గుర్తుగా వారు సాగర మదనం చేశారని, అమృత బండాన్ని లక్ష్మికి ఇచ్చారని వ్రాసేశారు.
ఇప్పుడు బాబా స్వర్గద్వారాలు తెరిపిస్తున్నారు అని మీకు తెలుసు కదా. మరి మనం ఆ తండ్రి నుండి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు? విజయమాల్లో ఎందుకు స్మరింపబడకూడదు? మహావీరులుగా ఎందుకు అవ్వకూడదు చెప్పండి. స్వర్గద్వారాలు తెరుస్తున్నప్పుడు మనం ఎందుకు తండ్రి నుండి వారసత్వం తీసుకోకూడదు? విజయమాల్లో స్మరింపబడకూడదు? మహావీరులుగా ఎందుకు అవ్వకూడదు అని అడుగుతున్నారు బాబా. అవ్వాలక్కర్లేద్దా చెప్పండి. మరి అనంతమైన తండ్రి పిల్లలను తమ ఒడిలోకి ఎందుకు తీసుకుంటారు? స్వర్గాధిపతులుగా చేసేందుకే. వారు ముళ్ళకు శిక్షను ఇస్తారు. కావున ముళ్ళపైన కూడా ప్రేమ ఉంది కదా, కావుననే వారిని పుష్పాలుగా తయారు చేస్తారు. బాబా అంటారు, పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి, నిర్వాణ ధామాన్ని వదిలి ఇక్కడకు రమ్మని తండ్రిని పిలుస్తారు కదా. ఏమని పిలుస్తున్నారు? ఈ పతిత ప్రపంచంలోకి, ఈ పతిత శరీరంలోకి పరంధామం వదిలి రా తండ్రి, వచ్చి మమ్మల్ని ఏం చెయ్యి, ఈ దుఃఖాలన్నిటి నుంచి దూరం చెయ్యి అని పిలుస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు వచ్చారు మన దుఃఖాలన్నీ దూరం చేయడానికి? బాబా వచ్చారు. వచ్చారా రాలేదా? డ్రామా అనుసారంగా నేను ముళ్ళ ప్రపంచంలోకే రావాల్సి వస్తుంది అని తండ్రి అంటారు. మరి తప్పకుండా ప్రేమ ఉందనే కదా, మరి ప్రేమ ఉంది కాబట్టే కదా బాబా ఇక్కడికి వచ్చారు. ప్రేమ లేకుండా పుష్పాలుగా ఎలా తయారు చేస్తారు చెప్పండి. ప్రేమ లేకపోతే ముళ్ళను పుష్పాలుగా తయారు చేయగలరా? ఇప్పుడు మీరు కలియుగి ముళ్ళ నుండి సత్యుగి దేవతలుగా, సతో ప్రధానమైన విశ్వాధిపతులుగా అవ్వండి. ఎంత ప్రేమగా అర్థం చేయించడం జరుగుతుంది. కుమారీలు పుష్పాల వంటి వారు కావననే అందరూ వారి చరణాలపై పెడతారు. ఎప్పుడైతే తాము పతితంగా అవుతుందో కదా, ఎప్పుడైతే తాను పతితంగా అవుతుందో అప్పుడు అందరి కాళ్ళకు నమస్కరించవలసి వస్తుంది. మరి అటువంటి పనిని ఎందుకు చేయాలి? అలా పుష్పంగానే ఉండిపోవాలి. అప్పుడు సదా పుష్పంగా అయిపోతారు. కుమారి నిర్వికారి కదా, వికారాల ద్వారా జన్మ తీసుకున్నా కానీ తానైతే నిర్వికారియే కదా కదా బాబా చెప్తున్నారు. కుమారీలైతే ఎవరు? నిర్వికారీలు, ఎటువంటి వికారాలు లేనివాడు. సన్యాసులు కూడా వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు. బాబా చెప్తున్నారు, వివాహం చేసుకుని మళ్ళీ తమ ఇల్లు వాకళ్ళకు వీడ్కోలు చెప్పేస్తారు. అటువంటి వారిని వారు మహాన్నాత్మలు అని అంటారు. సత్యుగి విశ్వాధిపతులైన ఆ మహాన్నాత్మలు ఎక్కడా? ఈ కలియుగం వారెక్కడా? కావుననే మీరు కలియుగి స్కూల్ లాంటి వారా, లేక సత్యుగి పుష్పాల, మీరు కలియుగి ముళ్ళల్లాంటి వారా, లేక సత్యుగి పుష్పాల, భ్రష్టాచారులా లేక శ్రేష్టాచారులా అన్న ప్రశ్నను వ్రాయండి అని బాబా అన్నారు. బాబా అంటారు కదా, కలియుగం వాళ్ళ, సత్యయుగం వాళ్ళ, నరకం వాళ్ళ, స్వర్గం వాళ్ళ, దేవతల కదా, మహాన్నాత్మల కాదా అనేది చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు అంతా కూడా అర్థమవుతుంది అని చెప్తున్నారు. బాబా అంటారు, ఇది భ్రష్టాచారి ప్రపంచం. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. దీనిని అసురీ రాజ్యము, రాక్షస రాజ్యము అని అంటారు. కానీ స్వయాన్ని ఎవరు అలా భావించరు. ఇప్పుడు మీరు యుక్తిగా ప్రశ్నను అడుగుతారు. అప్పుడు వారు తమంతట తామే మేము కాముకులము, క్రోధులము, లోబులము, భూతాలను అని చెప్పి అంటారు. భూతాలము అని అర్థం చేసుకుంటారు. ప్రదర్శనలో కూడా మీరు ఈ విధంగా వ్రాసినట్లయితే మేము తప్పకుండా కలిగి ముళ్ళమేనని వారికి అనుభవం అవుతుంది. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, తండ్రి సదా పుష్పంగానే ఉంటారు. వారు ఎప్పుడూ ముళ్ళగా అవ్వరు. మిగిలిన వారంతా ఏమవుతారు? ముళ్ళగా అవుతారు.
నేను మిమ్మల్ని కూడా ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తాను అని ఆ పుష్పం అంటే బాబా అంటారు. మీరు నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు బాబా. మాయ ఎంత ప్రబలమైంది కదా. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? మీరు నన్ను స్మృతి చేయండి. మాయ చాలా శక్తివంతమైంది, ఏదో ఒక రూపంలో వచ్చి అడ్డగిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు మాయ ఎంత ప్రబలమైంది, మీరు మాయకు చెందిన వారిగా అవుతారా? బాబా మిమ్మల్ని తన వైపుకు లాగుతారు, మాయ తన వైపుకు లాగుతుంది. ఇది పాత చెప్పు. ఆత్మకు మొదట కొత్త చెప్పు లభిస్తుంది, ఆ తర్వాత అది మళ్ళీ ఏమైపోతుంది? పాతబడిపోతుంది. ఈ సమయంలో అన్ని చెప్పులు తమో ప్రధానంగా ఉన్నాయి. నేను మిమ్మల్ని ముక్కమల్లుగా చేసేస్తాను. అక్కడ ఆత్మ పవిత్రంగా ఉన్న కారణంగా శరీరం కూడా ముక్కమల్లగానే లభిస్తుంది. అందులో ఏ లోపాలు ఉండవు కదా. ఇక్కడ కంచెనక ఆత్మ ఎలాగైతే సంపూర్ణంగా అవుతుందో శరీరం కూడా అలాగే మంచిది లభిస్తుంది. బాబా అంటారు ఇక్కడ ఆత్మ పవిత్రంగా ఉన్న కారణంగా శరీరం కూడా ముక్కమల్లగానే లభిస్తుంది. అందులో ఏ లోపాలు ఉండవు. ఇక్కడైతే ఎన్నో లోపాలు ఉన్నాయి. బాబా అంటారు అక్కడి రూపురేఖలు ఎంత సుందరంగా ఉన్నాయో చూడండి. అటువంటి రూపురేఖలను ఇక్కడ ఎవ్వరూ తయారు చేయలేరు. నేను ఎంత ఉన్నతంగా తయారు చేస్తాను అని ఇప్పుడు తండ్రి కూడా అంటారు. ఇంట్లో గృహస్థుల్లో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. మరియు జన్మాంతరాల తుప్పు ఏదైతే పట్టి ఉందో దాన్ని అంతటినీ తొలగించుకునేందుకు యోగాగ్ని ఉంది. ఇందులో అన్ని పాపాలు దగ్ధమైపోతాయి. మీరు పక్కా బంగారం అయిపోతారు. మలినాలు తొలగించుకునేందుకు నన్నొక్కడే స్మృతి చేయండి అని చాలామంది యుక్తిని తెలియచేస్తారు. మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. ఆత్మ కూడా చాలా చిన్నది. అది పెద్దదైనట్లయితే ఇందులోకి ప్రవేశించలేదు. ఎలా ప్రవేశిస్తుంది? ఆత్మను చూసేందుకు డాక్టర్లు ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ అదైతే కనిపించదు. ఆత్మను చూడాలని డాక్టర్లు కూడా చాలా ప్రయత్నాలు చేశారట, కానీ ఆత్మ కనిపిస్తుందా? ఆత్మ రావడం కానీ తిరిగి వెళ్ళడం కానీ ఎవ్వరికీ తెలియదు. సాక్షాత్కారం అవుతుంది. బాబా అంటారు అచ్చా మీకు వైకుంఠ సాక్షాత్కారం జరిగితే దాని ద్వారా పాత ప్రపంచం అంతం అవనున్నదని నిరూపింపబడుతుంది. లేకపోతే కొత్త ప్రపంచ సాక్షాత్కారం వల్ల లాభమేమీ ఉండదు. ఎప్పుడైతే యోగాభ్యాసం చేస్తారో అప్పుడే అలా అవుతారు. బాబా చెప్తున్నారు కావున మొదట ముళ్ళపైన ప్రేమ ఉంటుంది కదా. ఫస్ట్ ముళ్ళపైనే ప్రేమ ఉంటుంది. అప్పుడు ముళ్ళని ప్రేమిస్తేనే వాళ్ళు ఏమవుతారు? పుష్పాలుగా అవుతారు. అందరికన్నా ప్రేమ సాగరుడెవరు? ఒక్క తండ్రియే. పిల్లలైన మీరు కూడా మధురంగా అవుతూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మీయ సోదరులను చూడండి. అప్పుడు అశుద్ధమైన ఆలోచనలు పూర్తిగా తొలగిపోతాయని బాబా అంటారు. బాబా చెప్తున్నారు సోదర సంబంధంలో కూడా బుద్ధి చంచలమవుతుంది. కావున సోదరులనే చూడండి. అభిమానం వచ్చేందుకు లేక అటువైపుకు మోహం వెళ్ళేందుకు అసలు అక్కడ శరీరమే ఉండదు. తండ్రి ఆత్మల్నే చదివిస్తారు కదా. బాబా ఎవరిని చదివిస్తారు? ఆత్మల్నే చదివిస్తాను అని చెప్తున్నారు బాబా. కావున మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరం నశ్వరమైంది, దీనిపై మనసు పెట్టుకోకండి కదా. ఈ శరీరం ఏమవుతుంది? ఖాళీ బూడిదైపోతుందంటే పంచతత్వాలకి ఆహుతైపోతుంది. కాబట్టి దీనిపైన మనసు పెట్టుకోకండి. సత్యుగంలో దీనిపై ప్రీతి ఉండదు. మోహాన్ని జయించిన రాజు కథను విన్నారు కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అని అన్నాడు. పాత్ర లభించింది, మరి మోహాన్ని ఎందుకు వంచాలి? కావునే బాబా కూడా అజాగ్రత్తగా ఉండాలి అని అంటారు. తల్లి మరణించిన
లేక భార్య మరణించినా హల్వా తినాలి. ఎవ్వరు మరణించినా కానీ మేము ఏడవమని ప్రతిజ్ఞ చేయండి. మీరు మీ తండ్రిని స్మృతి చేయండి. సతో ప్రధానులుగా అవ్వండి. సతో ప్రధానులుగా అయ్యేందుకు ఇంకే దారి లేదు. పురుషార్థం ద్వారానే విజయమాల్లోని మణులుగా అవుతారు. పురుషార్థం ద్వారానే ఏమవుతారు? విజయమాల్లోని మణులుగా అవుతారు. పురుషార్థం ద్వారా ఏది కావాలనుకుంటే కదా, ఏది కావాలనుకుంటే అదేమవుతుంది? లభిస్తుంది. ఏది కావాలనుకుంటే అది అవ్వగలుగుతారు. కల్పపూర్వం ఎంత పురుషార్థం చేసి కదా, కల్పపూర్వం ఎంత పురుషార్థం చేస్తుంటారో అంతే చేస్తారని బాబా అర్థం చేయిస్తారు. బాబా పేదల పాలిటి పెన్నిది. జ్ఞానమును కూడా పేదలకే ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా సాధారణ తనువులోకి వస్తాను, పేదవాని తనువులోకి రాను కదా, షావుకారు తనువులోకే రాను. నేను పేదవాని తనువులోకి రాను, అలాగే షావుకారు తనువులోకి రాను. పిల్లలైన మీరే తండ్రిని తెలుసుకున్నారు, మిగిలిన ప్రపంచమంతా సర్వవ్యాపి అని అనేస్తారు. తండ్రి ఎటువంటి ధర్మస్థాపన చేస్తారంటే అందులో దుఃఖం మాటే ఉండదు కదా. బాబా ధర్మస్థాపన చేస్తారు, అందులో దుఃఖం అనేది ఉంటుందా? సత్యుగంలో ఉండదు కదా. మరి అలాంటి ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ పురుషార్థం చేస్తేనే అక్కడ ప్రారంధానికి మనం అర్హులుగా అవుతాం. బాబా అంటారు, భక్తి మార్గంలో మనుషులు ఆశీర్వాదాలు కోరుతారు. ఇక్కడైతే కృప విషయమే లేదు. మీరు ఎవ్వరికి నమస్కరిస్తారు? వారు ఒక్క బిందువు కదా. ఏదైనా పెద్ద వస్తువు అయితే నమస్కరించవచ్చు కూడా, కానీ చిన్న వస్తువుపై నుదురు మోపి నమస్కరించలేరు. బాబా అంటారు, ఎవరికి చేతులు జోడిస్తారు? ఈ భక్తి మార్గపు గుర్తులన్నీ సమాప్తమైపోతాయి కదా. భక్తి మార్గంలో గుర్తులన్నీ ఏమైపోతాయి? సమాప్తం అయిపోతాయి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, భక్తి మార్గపు గుర్తులన్నీ మాయమైపోతాయి. చేతులు జోడించడం భక్తి మార్గం అవుతుంది. సోదరీ సోదరులు పరస్పరం ఇంట్లో చేతులు జోడిస్తారా? వారసులను తయారు చేసుకునేందుకే కొడుకును కోరుకుంటారు. కావున కొడుకు యజమాని అవుతాడు కదా. అందుకే తండ్రి పిల్లలకు నమస్కరిస్తారు, తండ్రి పిల్లల సేవకుడు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బాబా చెప్తున్నారు, వినాశీ శరీరంపై మీరు మనస్సు పెట్టుకోకూడదు. మోహాన్ని జయించిన వారిగా అవ్వాలి. ఎవరు శరీరమును వదిలినా మేము ఎప్పుడూ ఏడవము అని ప్రతిజ్ఞ చెయ్యండి కదా. బాబా చెప్తున్నారు రెండో పాయింట్, బాబా సమానంగా మధురంగా అవ్వాలి. అందరికీ సుఖమునివ్వాలి, ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవను చెయ్యాలి. స్వకల్యాణము మరియు ఇతరుల కళ్యాణం కూడా చెయ్యాలి. బాబా ఏం చెప్తున్నారు? స్వకల్యాణం చేయాలి, ఇతరుల కళ్యాణం కూడా చెయ్యాలి. ఆ విధంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. వరదానము, శుభ చింతన ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసే శుభచింతక్ భవ. సదా సమర్థంగా ఉండేందుకు కేవలము 2 పదాలను గుర్తుంచుకోండి, శుభచింతన మరియు శుభచింతకులు. శుభచింతన ద్వారా నెగిటివ్ పాజిటివ్లోకి పరివర్తన చేయగలరు. శుభచింతన మరియు శుభచింతకులు ఈ రెండిటికి పరస్పరంలో సంబంధం ఉంది. ఒకవేళ శుభచింతన లేనట్లయితే శుభచింతకులుగా కూడా అవ్వచాలరు. వర్తమాన సమయంలో ఈ 2 విషయాలపై
అటెన్షన్ ఉంచాలి. ఎందుకంటే చాలా సమస్యలు ఎలా ఉన్నాయంటే, లేక మనుషులు ఎలా ఉన్నారంటే వారు మాటల ద్వారా అర్థం చేసుకోరు, కానీ శుభచింతకులుగా అయ్యి వైబ్రేషన్లు ఇచ్చినట్లయితే మారిపోతారు కదా. బాబా ఏం చెప్తున్నారు? చింతకులుగా అవ్వండి, అందరి పట్ల శుభచింతనే చెయ్యండి, అందరికీ అదే సంకల్పాన్ని ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. అందుకని శుభచింతకులుగా అవ్వి అందరికీ కూడా ఏం చేయాలి? ఈ వైబ్రేషన్నే వ్యాపింప చెయ్యండి అని చెప్తున్నారు. స్లోగన్ను జ్ఞానరత్నాలతో, గుణాలతో మరియు శక్తులతో ఆడుకోండి, మట్టిలో కాదు. బాబా ఏం చెప్తున్నారు స్లోగన్ ఈరోజు? జ్ఞానరత్నాలతో, గుణాలతో, శక్తులతో ఆడుకోండి, మళ్ళీ మట్టితో అయితే కాదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమాను నేను శుభచింతక ఆత్మను, నేను శుభచింతక ఆత్మను అంటే అన్నిటిపైన అందరిపైన కూడా ఏముండాలి? శుభచింతన ఉండాలి. అచ్చా, ఓం శాంతి.